If you understood that. మీలో ఎంతమంది మాటలు అర్థం చేసుకున్నారండి? But instead of telling the Holy Spirit, మరి పరిశుద్ధ ఆత్మ దేవునికి చెప్పడానికి బదులుగా you are pig, the outer man is a pig, మరి బాహ్య పురుషుడు పంది, inner man is a dog. మరి అంతరంగ పురుషుడేమో పావురం. Your outer man loves that pig's nature. మరి మీ బాహ్య పురుషునికి ఆ పంది స్వభావ గుణ లక్షణాలు ఉన్నాయి. How many of you are, how is your life? మరి మీలో అనేక మందిలో మీ జీవితం ఎలాగుంటుంది? This is dove and this is pig. ఇదేమో పావురం, ఇదేమో పంది. Pig is with all desires, want that. పందికి ఎప్పుడు కూడా అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలనే కోరికలు ఉంటాయి. Dove is silently waiting where it is good, that only. మరి పావురముకైతేనేమో నెమ్మదిగా ఉండి ఎక్కడ వాలాలని ఎదురు చూస్తుంటుంది. The pig always what I can get for my happiness. పందేమో తన సంతోషం కొరకు ఎప్పుడు ఏది పొందుకుందామా, ఏది బాగుకుందామా అని, I want happiness, నాకు సంతోషం కావాలి ఎలాగైనా, my physical pleasure. ఈ శారీరక సుఖం కావాలి. Pig is like that. పంది అలాగా ఉంటుంది. Dove is gentle. మరి పావురం అయితే మృదువుగా ఉంటుంది. When you know this, ఎప్పుడైతే ఈ సంగతి నీకు తెలుస్తుందో, then you will say, అప్పుడు నీవు అంటావు, Lord, tell me how to control this pig. ప్రభువా, ఏ విధంగా ఈ పందిని అదుపు చేయాలి? You'll be always praying. నీవు ఎల్లవేళలా ప్రార్థన చేస్తావు. Lord, I know the pig inside me. ప్రభువా, నాలో పంది ఉన్నదన్న సంగతి తెలుసు. He is uncontrollable. వాడు అదుపు లేకుండా ప్రవర్తిస్తున్నాడు. God, tell me how to control this pig that is inside me. ప్రభువా, నా లోపల ఉన్న ఆ పందిని ఎలా అదుపు చేయాలో చెప్పు. Then the Lord will say, అప్పుడు ప్రభు అంటాడు, follow the narrow path. ఇదిగో ఆ ఇరుకు దారి గుండా నడువు. Go enter through the straight gate. వెళ్ళి ఇరుకు ద్వారమున ప్రవేశించు. Follow the narrow way. ఇరుకు ద్వారము వెంబడి నడువు. There is straight gate and narrow path. ఏమండి? Matthew chapter 7 verse 13 and 14. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13-14. 13-14 వచనాలండి. Read. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు కొందరే. See, straight gate and narrow path. చూడండి, ఇరుకైన ద్వారము, సంకుచితమైన మార్గం. Understood? అర్థమైందండి? For whom the straight gate and narrow path? మరి ఎవరి కొరకని ఈ ఇరుకు మార్గము, ద్వారము, సంకుచితమైన మార్గం ఉన్నది? For this pig. ఈ పంది కొరకే. Understood? అర్థమైందండి? Inside you a pig with all desires. మరి లోపల పంది అనేక అభిలాషలతో కలిగి ఉంది. For that pig, if you want to train that pig, you must choose a straight gate and narrow path. మరి లోపల ఉన్న పందిని సాధువు చెయ్యాలంటే నీవు ఆ ఇరుకు ద్వారము గుండా, సంకుచిత మార్గము గుండా నడవాలి. Understood? అర్థమైందండి? How many of you understood that? మీలో ఎంతమంది అర్థం చేసుకున్నారు? Not to get forgiveness of your sin. మీ పాపముల కొరకు క్షమాపణ పొందుకోవడం కొరకు కాదు. That is already accomplished. అది ఇప్పటికే ముగించబడింది. Jesus did that. యేసు ప్రభువే దాన్ని జరిగించాడు. But to control your pig, కానీ మీ పందిని అదుపు చేయడం కొరకు, your pig inside, లోపల పంది ఉన్నది, you must choose straight gate and narrow path. నిశ్చయంగా నీవు ఇరుకు ద్వారమును, సంకుచితమైన మార్గమును ఎన్నుకోవాలి. What people say?
ప్రజలు ఏమంటారు మరి? In the name of Jesus, get everything. యేసుక్రీస్తు నామములో అన్ని పొందుకో. Your pig is eating everything. ఇక రోజు రోజు నీ పంది బాగా తింటోంది. Pleasure, మరి ఒత్తిడి, pleasure. సుఖం సుఖం సుఖం, Comfortable life. సుఖవంతమైన జీవితం, Good food. మంచి భోజనం కావాలి. Who enjoys that? ఎవరండి దీన్ని సంతోషిస్తూ తీసుకునేది? The pig inside. లోపల ఉన్న ఆ పంది. Many preachers are pig themselves. మరి Many preachers are pig. They are pig themselves. అనేక మంది బోధకులు వారే పందులు, They are pig themselves. వారే పందులై ఉన్నారు. They do not know the fight inside a dove and a pig. మరి పావురమునకును పందికిని ఒక పోరాటము లోపల జరుగుతున్న సంగతే వాళ్ళకు తెలియదు. They say in the name of Jesus, eat everything. యేసుక్రీస్తు నామములో అన్ని తినై, Take every pleasure. ప్రతి సుఖాన్ని అనుభవించు, Enjoy life. జీవితాన్ని సుఖంగా గడుపు. You have a greatest lady, Jezebel, Joyous Mayer. మీకొక మహా గొప్ప యెజబెలు స్త్రీ జాయస్ మేయర్ ఉన్నది. Her headquarters is in Hyderabad. ఆవిడ ముఖ్య స్థావరంతో కూడిన కేంద్రం హైదరాబాద్ లో ఉంది. She is Jezebel number 1. ఆమె మొట్టమొదటి యెజబెలు స్త్రీ. She takes away the church of God to worldliness. మరి ఆవిడ సంఘమునంతటిని లోకం యొక్క సుఖాలను తీసుకొని వెళుతోంది. She is sent by Satan. ఆవిడ సాతాను చేత పంపించబడ్డ దూత. Jezebel, Joyous Mayer is a Jezebel. జాయస్ మేయర్ యెజబెలై ఉన్నది. I preached about this in America also. ఈవిడను గురించి నేను అమెరికాలో కూడా బోధించాను. I called her Jezebel, Joyous Mayer. నేను ఆవిడను యెజబెలైన జాయస్ మేయర్ అని పిలుస్తాను. What she says? ఆవిడేమంటుంది? How to enjoy life. జీవితాన్ని ఎలా సుఖంగా గడపాలి. She is the king of pigs. ఆవిడ పందులకు మహా పట్టపు రాణి. Jezebel, Joyous Mayer is the queen of pigs. మరి జాయస్ మేయర్ అనే ఆవిడ యెజబెలు స్త్రీ పందులకు పట్టపు రాణి అయి ఉన్నది. She comes with the Bible. ఆవిడ బైబిల్ తీసుకొని వస్తుంది. Those who follow her will go to hell only. ఎవరైతే ఆమెను వెంబడిస్తున్నారో నిశ్చయంగా నరకానికే వెళతారు. They do not know spiritual battle. వాళ్లకు ఆత్మ సంబంధమైన యుద్ధమును గురించిన సంగతే తెలియదు. These kinds of Jezebel and preachers make your pigs fat. మరి ఇలాంటి యెజబెలు స్త్రీలు బోధకులైన వారు మీ పందుల యొక్క కొవ్వును బాగా పెంచుతున్నారు. So people gather in thousands and millions. మరి ప్రజలేమో వేల కొలదిగా కోట్ల కొలదిగా కూడుకుంటున్నారు. Because pig food is given. ఎందుకంటే పందుల పొట్టు వాళ్ళకు అందించబడుతోంది. Enjoy all things of the world. లోకములో ఉన్న సకల సుఖాలు హాయిగా అనుభవించు. In the name of Jesus, enjoy it. యేసు నామములో సుఖాలన్నీ అనుభవించు. All right, you are all fat will be burned every day in the lake of fire. మరి మీలో పెరిగిన కొవ్వంతా బాగా నరకాగ్ని గుండములో కరుగుతుంది ఒకనాడు. So you should follow the narrow path, straight gate to keep the pig under control. మరి మీ లోపల ఉన్న పందిని ఎప్పుడు అదుపులో ఉంచుకోవాలనుకుంటే ఆ ఇరుకు ద్వారము గుండా సంకుచితమైన మార్గము గుండా నడవాలి. And